దావుద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నవగ్రహాలని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏ చిన్న చిన్న చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు పెద్ద పెద్ద హోమాలు చేయక్కర్లేదండి. చిన్న చిన్న చిట్కాలు చేస్తే మీకు చాలా ఫలితం ఉంటుంది, చాలా ఫలితం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు శని భగవాన్ని ప్రసన్నం చేసుకుంటానికి నేను శాటర్న్ రాశాను. టీ కనుక ఎవరైతే ఇలా బాగా రాయగలుగుతారో వాళ్ళలో గుడ్ యాటిట్యూడ్ ఉంటుంది, జీవితంలో పైకి రావాలనే కోరిక ఉంటుంది. ఎస్ని ఇలాగే రాయాలి. చాలామంది ఎస్ని ఇలా రాస్తుంటారు. ఇలా ఎవరైతే ఎస్ని రాశారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ అవుతుంటున్నాయి. అన్ని విషయాల్లోనూ డిలే ఇన్ మ్యారేజ్, డిలే ఇన్ జాబ్, ఇవన్నీ కూడా చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. సురేష్ ఇలా రాయటం, ఇలా రాయొద్దు. ఇది గ్రాఫాలజీ. ఎప్పుడైనా కానీ టీ కరెక్ట్గా 26 అక్షరాల్లో టీ అనేది చాలా ముఖ్యం. టీని బాగా రాసిన వాడు జీవితంలో చాలా బాగా ఉన్నతమైన స్థితికి పొందుతాడు. వీటి గురించి తెలియాలంటే నేను ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి గురించి చూడండి. ఎండి దావుద్ అని కొడితే చాలా వస్తాయి. చాలా రకాల టీవీలో, సుమన్ టీవీ, ఐ డ్రీము, వాటిల్లో కూడా చేసిన ప్రోగ్రాంలు కూడా వస్తాయి. వాటిల్లో గ్రాఫాలజీ గురించి నేను చాలా చేశాను. ప్రతి అక్షరము ఎలా రాయాలో కూడా చెప్పాను. ఆ అక్షరాలను అలా రాసుకోగలిగితే ఈవెన్ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ కూడా జీవితంలో తెలివితేటలు వచ్చి బాగా, అంటే పూర్తిగా రాలండి, ఒక 15 to 40% మీకు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ని క్లియర్గా ఇలా రాయండి. ఎవరైనా ఇక్కడ 50% పేర్లు ఎస్ని సరిగ్గా, అంటే చాలామంది పేర్లు ఎస్తోనే స్టార్ట్ అవుతాయి ఆంధ్రదేశంలో. ఎస్ ఎవరు ఇలా అందరూ ఇలా రాస్తున్నారు. ఇలా రాసిన వాళ్ళ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను భయపెట్టడానికి చెప్పటం లేదు, ఒక గైడెన్స్గా చెప్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా వస్తాయని మార్చిలో నేను చెప్పాను ప్రోగ్రాం, కావాలంటే చూడండి. దాంట్లో చెప్పాను మీకు డ్యాములు, ప్రాజెక్ట్సు, బ్రిడ్జెస్ ఎన్ని స్ట్రెంథన్ చేసుకోండి, వర్షాలు హెవీగా పడుతున్నాయి అని చెప్పాను. అస్సాంలో ఎక్కువగా వస్తాయి, నార్త్ ఈస్ట్లో ఎక్కువగా వస్తాయి అని చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ముందే మనం ప్లాన్ చేసుకొని బ్రిడ్జెస్ కరెక్ట్గా చేసుకొని స్ట్రెంథన్ చేసుకుంటే ప్రాజెక్ట్స్ రాబోయే నష్టాన్ని అరికట్టవచ్చు.